హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలానికి సంబంధించిన ఒక వీడియో అనేది ఎంత పెద్ద స్థాయిలో వైరల్ అయిందో మనందరం చూసినాం. అది ఒక రాసలీల వీడియో అనమాట. అప్పట్లో ఈ యొక్క ఇష్యూ మీద టీడీపీ పార్టీ ఆయన సస్పెండ్ చేసింది, ఆయన మీద కేసులు కూడా నమోదైనాయి అనమాట. అయితే ఆ విషయం మరొక ముందే రీసెంట్గా మరొక టీడీపీ పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించిన ఏదైతే నసీర్ అహ్మద్, ఈయన గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే అంట, ఈయన వీడియో అనేది ఒకటి బయటపడింది అనమాట. ఈ వీడియోలో ఆయన చేస్తుంది ఏంటి అంటే ఈయన ఒక మహిళతో ఆడియో కాల్ మాట్లాడుతూ చాలా అంటే రొమాంటిక్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, శృంగార లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ని మాట్లాడుతూ ఆమెను ఇబ్బంది పెడుతుండు. అయితే ఆమె ఏదైతే ఓర్చుకోలేక ఈ యొక్క వీడియోని బయట పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆమె గతంలో టీడీపీ కార్పొరేటర్ పదవికి పోటీ చేసి ఓడిపోయిన మహిళకి వీడియో కాల్ చేసి అసభ్యంగా సైగలు చేస్తూ మాట్లాడిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ఈయన ఉన్నారు కదా, ఈయన ఆ మహిళకి అంటే గతంలో ఆమె టీడీపీ పార్టీ కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయింది. అయితే ఆమెకు ఫోన్ చేసి, ఆమె ట్రైన్లో ఉండగా ఆమెకు ఫోన్ చేసి అత్యంత జుగుత్సాకరంగా చేష్టలు, అలాగే రకరకాల రొమాంటిక్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఆమెను లొంగ తీసుకోవాలని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. అయితే ఈ సందర్భంలో ఆమె ఆ ఇబ్బంది పెడుతుందని చెప్పేసి ఆ వీడియో అనేది బయటకు ఎదురైతే సోషల్ మీడియాలో వదలటం జరిగింది. దీని మీద వైసీపీ పార్టీ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతుంది అనమాట. ఎందుకు అంటే మనం చూసినట్లయితే గతంలో ఏదైతే ఆదిమూలానికి సంబంధించిన ఇష్యూ కానీ, ఇప్పుడు ఈ టీడీపీ పార్టీకి సంబంధించి ఏదైతే ఈ నసీర్ అహ్మద్ ఏదైతే ఒక మహిళకి ఫోన్ చేసి ఇలా రొమాంటిక్ లాంగ్వేజ్ ఆమెను లొంగ తీసుకోవాలనే ప్రయత్నం, ఆమె ఓర్చుకోలేక ఏదైతే బయటపెట్టిన ఇవన్నీ ఉన్నాయి కదా, దీని మీద చాలా పెద్ద స్థాయిలో వైసీపీ అయితే ఫైర్ అవుతుంది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎమ్మెల్యే అనే స్థాయి అనేది చాలా గొప్పది. ఎందుకంటే నియోజకవర్గంలో దాదాపు 1-2 లక్షల మంది ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే ఇలా తన బాధ్యతను మర్చి ఇలా రాసలీలకు అలవాటు పడితే ఆఖరికి తమ పరువులు కూడా పోతాయి. అయితే దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఆయన మీద డిమాండ్లు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి చూడాలి టీడీపీ పార్టీ ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేదా అనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఈ వీడియో అనేది చాలా పెద్ద స్థాయిలో వైరల్ అయిందనమాట సోషల్ మీడియాలో. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.